సో నాకు చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. వి లవ్ ర్యాపిడ్ ఫైర్. అది టీజర్ స్టార్టింగ్ లో మన 116 అనుదీప్ 500 అది సినిమాలో ఉంటుందా జస్ట్ టీజర్ కోసం అని పెట్టింది. సో మ్యాడ్ లో మీ ముగ్గురిని రీప్లేస్ చేయాలి అంటే టాలీవుడ్ నుండి ఇంకో ముగ్గురు హీరోస్ ని మీరు వాళ్ళని కన్విన్స్ చేయొద్దు, వాళ్ళని చెప్పండి. డైరెక్టర్ గారే ఒప్పుకోరండి, మీరు ఒప్పుకోరా? ఒప్పుకోకూడదు ప్లీజ్. అప్పుడు మ్యాట్ మేము ఎందుకు ఉండేటోళ్ళం అండి, వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. కరెక్టే, అది ఇప్పుడు మీరు చేసేసి ఓకే. మీ ప్లేస్ లో ముగ్గురు ప్లేస్ లో ఇంకెవరన్నా ఉంటే మంచిది. ఇలా చేద్దాం, ఏ క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ చెప్పుకుందాం. వాట్ ఇఫ్ మ్యాడ్ హిందీలో చేస్తే? హిందీ హీరోస్ వద్దండి మాకు. అవునా? అంటే మేమేమైనా చేయలేము, మేము ఎందుకు చేయిస్తాం మేము? అంటే రీమేక్ రైట్స్ కొని ఎవరైనా చేస్తారంటే రైట్స్ ఇవ్వద్దు, మనం రైట్స్ ఇవ్వద్దు. అంటే మన టాలీవుడ్ హీరోస్ వరకే ఓకే. జస్ట్ ఈ క్వశ్చన్ కోసం అసలు వద్దు. ఒక క్వశ్చన్ మనం అడుగుదాం. బాహుబలిలో ప్రభాస్ గారిని తప్ప ఎవరైనా ఉంచుకుంటారు మీరు? చెప్పండి, ఆన్సర్ చేయండి. లేదు కదా, మేము కూడా అంతే అండి. ఇప్పుడు ఏంటి, నువ్వు ప్రభాస్ ప్రభాస్ అన్న రేంజ్ బాహుబలి అయితే మాడుతున్నాడు వీడు. నువ్వు ప్రభాస్ ఈడీగా నువ్వు, అశోక్ గా నువ్వు, మనోజ్ గా నేను తప్ప ఇంకొకరిని ఎవరిని నేను కూడా ఊహించుకోలేను, అందుకే అడిగాను. సో ఈ మ్యాడ్ తర్వాత మ్యాడ్ స్క్వేర్ అనేది మీకు కొంచెం ఎర్లీ అనిపించిందా ఆడియన్స్, లేకపోతే చాలా లేట్ అనిపించిందా? దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం. తర్వాత బ్రో తన సినిమాలు తను చేసుకుంటారు, మనోడు తన సినిమాలు చేసుకుంటారు, నేను చేసుకుంటా కదా. తర్వాత మళ్ళీ అసలు కుదురుతుందా, మళ్ళీ ఆడియన్స్ మమ్మల్ని ఇండివిజువల్ చేస్తున్నప్పుడు మళ్ళీ కలిసి ఉన్నప్పుడు అసలు అది వర్కౌట్ అవుతుందా, ఇలాంటి చాలా డౌట్లు ఉండే. ఇది పర్ఫెక్ట్, చేస్తే ఇప్పుడే చేసేయాలి, ఈ పిచ్చిలోనే చేసేయాలి. అండ్ వాళ్ళకి నచ్చింది కాబట్టి వచ్చింది. మేడం నచ్చకపోతే మ్యాచ్ కింద చేస్తామండి. కరెక్ట్. ఓకే, నేను సారీ దీని మధ్యలో అడుగుతున్నాను. సో హూస్ దట్ వన్ పర్సన్ ఆన్ సెట్ ఆల్వేస్ కాట్ స్క్రోలింగ్ ఆన్ రీల్స్? I never do that. యాక్చువల్లీ చాలా తక్కువ వాడతాను. మన లడ్డన్న రీల్స్ కాదు కానీ ఫోన్ మీద ఉంటాడు, కీప్స్ రీడింగ్, ఏదో చదువుతూ ఉంటాడు ఆయన, ఏదో దాని మీద చదువుతూ ఉంటాడు ఆయన. మీరు పోయి అట్లే ఉండదు, మేమేమో చాలా చేస్తుంటాడండి. జాపనీస్ నేర్చుకుంటూ ఉంటాడు, యాప్ లో డౌన్లోడ్ చేసి జాపనీస్ నేర్చుకుంటాడు. ఎందుకు మామ అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి. హి హాస్ దట్. అసలు లడ్డన్ పట్టుకు రావాల్సింది. మేము అడిగినాం, ఆయన ఇగో మా అంత ఖాళీ కాదు, ఆయన ఇంకో సినిమా షూటింగ్ లో ఉంటాయి. ఓకే, సో హూమ్ డు యు థింక్ ఈజ్ మ్యాడ్ ఫ్రమ్ యువర్ టీమ్? నిజంగా పిచ్చి కళ్యాణ్ గారు, క్రేజీ. వంశన్న బ్రో, వంశన్న కూడా బ్రో, ఇద్దరు. ఎవరు? ఇద్దరు కళ్యాణ్, వంశన్న. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఇద్దరు. ఆ పిచ్చి మీకు అంటించారు. మీలో బాగా ఫ్లర్టీ ఎవరు? అంటే ఐ మీన్ ఇన్ ఎ గుడ్ వే, లవర్ బాయ్. నేను అనుకున్నాను, మీరే ఒప్పుకుంటారా? లిటిల్ బిట్, అంటే ఫ్లర్టీ కాదు కానీ కొంచెం he can easily make a conversation with the girl. మాకు కొంచెం ప్రాబ్లం, కాన్వర్సేషన్ చాలా ఈజీగా స్టార్ట్ చేస్తారు. అంటే he won't have any inhibitions. అరే ఇట్లా భయపడుతుందో మా ఇద్దరిలో కొంచెం ఉంటుంది. స్కిల్స్ చూపిమంటే చూపిస్తాడు. పర్వాలేదు, ఇప్పుడు చూపించిన అవసరం లేదు. మనోడు ఏం మాట్లాడక ముందే ఆవిడ క్యూట్ అన్నారు, ఇప్పుడు అర్థం చేసుకుంటారు వాడు పవర్ ఏంటో. కాదు, టీజర్ చూసినప్పుడే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్కిల్స్ ఇప్పుడు చూపిస్తారంటే వద్దు. సో మీరు బేసిక్గా ఈ స్క్రిప్ట్స్ అనేవి ఎలా జడ్జ్ చేస్తారు? అంటే నాకు నచ్చింది నేను చేసుకుంటాను అన్నట్ట, లేకపోతే ఆడియన్స్ పరంగానే అండి? నేనే ఆడియన్స్ అయితే చూస్తానా? సింపుల్ క్వశ్చన్ వి ఆస్క్ అవర్-సెల్వ్స్. నేను థియేటర్ కి డబ్బులు కట్టి సినిమా చూస్తానా అని ఆలోచిస్తాం. ఎస్ అనిపిస్తే చేసేయడం. ఓకే. ఈ జెన్జీ జనరేషన్ లో సినిమాల పరంగా